దసరా రోజు మా పాప కోసం నేను స్టిచ్ చేసిన డ్రెస్ మెటీరియల్ అనమాట. ఇదొచ్చేసి 3 పీసెస్ సెట్ అనమాట. ఇదొచ్చేసి చాలా కాస్ట్ అనేది చాలా తక్కువండి. మనకి చాలా తక్కువ బడ్జెట్‌లోనే డ్రెస్ అనేది ఇలా నేను కస్టమైజ్ చేశాననమాట. ఈ డ్రెస్ అనేది ఎలా ఉందో కామెంట్ చేసేసేయండి. నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి. చూడండి కాటన్ ఫ్యాబ్రిక్ అండి. చాలా స్మూత్‌గా ఉందనమాట. పిల్లలకైతే చాలా బావుంటాయండి ఇలాంటివి. వాళ్ళకి గుచ్చుకునేటివి వేయకుండా ఇలా స్మూత్ అటివి వేస్తే వాళ్ళు కొంచెం కంఫర్ట్‌గా ఉంటారనమాట. ఇప్పుడు మనకి టాప్స్ అనేవి ఫ్రిల్స్ వచ్చేసి వస్తున్నాయి కదా, సేమ్ అలానే టాప్ అనేది స్టిచ్ చేశాననమాట. ప్యాంట్ వచ్చేసి ప్లాజో ప్యాంట్ లాగా, అంటే మనకి లూజ్ ప్యాంట్స్ అనేవి వస్తున్నాయి కదా, స్ట్రైట్ కట్ ప్యాంట్స్, సేమ్ అలానే స్టిచ్ చేశానండి. అంటే మనము దాని మీద ధ్యాస పెట్టి స్టిచ్ చేసినప్పుడేమో బాగా రాదనమాట. ఇలా అంటే తొందరగా స్టిచ్ చేసినప్పుడేమో కొంచెం బాగా కుదురుతుందండి. అలా ఉంటుందన్నమాట టైలరింగ్ అంటే. ఇదొచ్చేసి నేను నైట్ టైము కట్ చేసి 8:30 కల్లా కట్ చేసి దీన్ని 10 కల్లా ఫినిష్ చేశాననమాట. ఇదొచ్చేసి చాలా అంటే చాలా బాగా కుదిరిందండి. బ్యాక్ వచ్చేసి ఇలా రౌండ్ అనేది ఇచ్చేసి థ్రెడ్స్ ఇచ్చాననమాట. హ్యాండ్స్ వచ్చేసి బొట్ట హ్యాండ్స్ అండి. బొట్ట హ్యాండ్స్కి 1.5 ఇంచ్ పట్టీ అనేది పెట్టాను. చాలా లుక్ వచ్చిందనమాట ఆ బొట్ట హ్యాండ్స్ వల్ల. ఇక్కడ వచ్చేసి ప్యాంట్ అనేది ప్లాజో ప్యాంట్ అని చెప్పాను కదా, చూడండి ఇలా లూజ్ ప్యాంట్ అనేది పెట్టాను. ఇప్పుడు బాగా ట్రెండింగ్లో ఉంది కదా లూజ్ ప్యాంట్ అనేది. అండ్ ఈ డ్రెస్ అనేది ఎలా ఉందో కామెంట్ చేయండి. దీని కాస్ట్ ఎంత పడిందో కూడా కామెంట్ చేసేసేయండి. నచ్చితే ఒక చిన్న లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని ఫాలో అవుతుండండి. బాయ్.